టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా 11వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ స్వామినాథన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. హైదరాబాద్ గగన్ మహల్ లోని ఏవి కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ఉత్సవాలను టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్, ప్రధాన కార్యదర్శి ముజీబు హుస్సేన్ హైదరాబాద్ జిల్లా ఉద్యోగులతో కలిసి రిబ్బన్ కట్ చేసి జాతీయ పతాకం ఆవిష్కరణలతో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు మార్చ్ ఫ్లాగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మారం జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉద్యోగులతో క్రీడా పోటీలు నిర్వహించి వారిలో ఉల్లాసం, ఉత్సాహం కలిగించడంతో పాటు టీఎన్జీఓస్ కు మంచి పేరు, ప్రతిష్ట అందిస్తున్నందుకు వారిని అభినందించారు. స్పోర్ట్స్ ఒక మంచి కలయిక, ఆరోగ్యపరంగా, మెంటల్ పరంగా స్నేహపూర్వక వాతావరణాన్ని ఉద్యోగులతో కలిగిస్తుందని అన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరు గెలిచినా ఓడినా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని, ఎవరు ఆవేదన చెందొద్దని, క్రీడాకారులు ఎంపైర్లకు సహకరించాలని కోరారు. ఓకేనా అన్నా, అందరు వచ్చిరా? చలో రైట్. జనగణమన అధినాయక జయ జై తెలంగాణ, आवाज दो, जीना है तो वरना सीखो, जीना है तो वरना सीखो, कदम कदम आवाज दो, जय तेलंगाना, जय तेलंगाना। మార్చ్ పాస్ చేసిన పిల్లలకు కూడా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన, జిల్లా పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మరి మనమందరం కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మనమందరం కూడా భాగ్యస్వాములై రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత నిరంతరంగా 11వ సంవత్సరం అమరులను స్మరించుకుంటా ఇవన్నీ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మరి మన పెద్దలు తెలంగాణ ఎన్జిఓల దిగ్గజం స్వర్గీయులు స్వామినాథన్ కప్ మరి మెమోరియల్ కప్గా నామకరణం చేసి వారి పేరు మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్, కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులతోని మిగతా శ్రేయాభిలాషులు, నా మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మరి లంబచౌడ మాట్లాడకుండా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. వారు అసెంబ్లీలో ఉన్నారు. సోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా చాలా గొప్పగా ఇలా స్వామినాథన్ గారిని యాద్ చేసుకుంటూ ఒక మాజీ అధ్యక్షుడు, ఒక లెజెండ్, మన టీఎన్జిఓ సంఘానికి వన్న తెచ్చిన వ్యక్తి ఇలా స్వామినాథన్ గారి పేరు మీద కప్పు పెట్టినందుకు ముజీబ్ గారిని, వారి జిల్లా హైదరాబాద్ జిల్లా టీఎన్జిఓ అందరినీ, మీ కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఉద్యోగులకు ఇలా నేను అడిగిన ముజీబ్ గారిని, మన ఉద్యోగులు ఉన్నారు, అందరూ ఎక్కువ ఏజ్ ఉన్నారు, మరి క్రికెట్ అంటే చాలా కష్టం అంటే అన్న కాదు, మన వాళ్ళు అంతా చిన్న యంగ్ ఉన్నారు, ఇది చూస్తే అంతా యంగ్ అయిన కొత్తగా చాలామంది ఉద్యోగులు వచ్చారు. కాబట్టి ఇది స్పోర్ట్స్ అంటే మన ఒక కలయిక. చాలామంది ఆరోగ్యపరంగా, అటు మెంటల్ పరంగా, రేపు ఒక స్నేహపూర్వ వాతావరణం అయితే ఈ స్పోర్ట్స్ మీట్ చేస్తుంటాం. మరి అటువంటి స్పోర్ట్స్ మీట్ ఇలా 11వ సారి చేసిన మన ముజీబ్ గారిని అభినందిస్తున్నాం.
మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటేనే మన సంఘానికి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఇలా గుర్తింపు కూడా టీఎన్జిఓ సంఘాన్ని గుర్తింపుగా తీసుకొస్తున్న జిల్లాని అభినందించడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు ముజీబన్న చెప్పినట్టు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అందరికీ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మన స్పీట్లు ఇప్పుడు అందరికీ ఓత్ చేస్తుంటారు. దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంపరీది ఎంపర్ అంటాం చిన్నప్పుడు. వాళ్ళు ఏం చెప్పినా తప్ప ఒప్ప వాళ్ళు దేవుని లెక్క న్యాయం చేస్తారు. మీరు గొడవ చేసుకోవడానికి లేదు. మీకు చాలామంది చెప్తాం. మొన్న కూడా నా దగ్గరికి వస్తే ఒకసారి కపిల్ దేవ్ గారికి అక్కడ ఉన్న ఎంపైర్ చూడలేదు, యాక్చువల్ అవుట్ అయిండు. ఆయన చైనే నేను అవుట్ అయినని పోయిండు. అటువంటి వ్యక్తులు ఇలా మన స్పోర్ట్స్ మెన్లో ఉంటుంది. ఇది డిసిప్లిన్ మార్పు. ఆ డిసిప్లిన్ మీరు అందరూ ఉంచుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. గెలుపు ఓటమి కాదు, పార్టిసిపేట్ మంచి క్రమశిక్షణ ఇలా ఒక స్పోర్ట్స్ మెన్గా ఉండాలి అందరూ. మరి వాళ్ళకు కూడా ఎంపైర్లకు కూడా మీ మీద ఎవరి మీద వేరే రకంగా ఉండదు. అందరూ వాళ్ళ పిల్లలే. ఎవరైనా వాళ్ళ నైపుణ్యం ఉన్న వాళ్ళని వాళ్ళు గమనిస్తుంటారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మంత్రి గారు కూడా పొద్దున్నే ఫోన్ చేసిండ్రు. యాక్చువల్గా ఇలా